హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ అండి. చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. మార్నింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి, ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. బ్రెడ్ శాండ్విచ్ చేయడానికి 6 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని కలిపేసుకోవాలండి. టమాటా సాస్ ఓన్లీ ఆప్షనల్ అంతేనండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని తయారు చేసి పక్కన పెట్టుకున్న ఆలూ మిక్చర్ని బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 బ్రెడ్ పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత వేరొక బ్రెడ్తో కవర్ చేయాలండి. ఇలా కవర్ చేసేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలండి. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం నెయ్యిని అప్లై చేసేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ని 2 కూడా పెనం మీద పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరొక పక్కకి తిప్పేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకొని ఒకసారి నెయ్యి కూడా అప్లై చేసేసుకోవాలండి. బటర్తో చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా నెయ్యితో చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది, బటర్తో అయితే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా 2 కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్గా పెట్టారంటే అసలు విడిచిపెట్టరండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్గా పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.